ఇక భాగ్యనగర వాసులకు హైదరాబాద్ మెట్రో భారీ షాక్ ఇవ్వనుంది. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలో ఛార్జీల రూపంలో అదనపు భారం తప్పేలా లేదు. మే నెల 2వ వారం నుంచి సవరించిన కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలాంటి చైర్మన్ అమెరికా పర్యటనలో ఉండగా ఆయన తిరిగి రాగానే ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎలాంటి హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఈ పెంపు ద్వారా సంవత్సరానికి అదనంగా సుమారు 150 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛార్జీల పెంపుదలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. మరో వారం రోజుల్లో మెట్రో రైల్ టికెట్ల రేట్లు పెరగనున్నట్టుగా తెలుస్తోంది. 5 కాదు 10 కాదు, ఏకంగా 20 నుంచి 25% పెంచే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తోంది. ఈ నెల 8న నిర్వహించబోయే సమావేశంలో మెట్రో ఈ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ సమావేశంలో రేట్లు పెంచాలని నిర్ణయిస్తే మే 10 నుంచి రేట్లను అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఉచిత బస్సు ప్రయాణంతో మెట్రోకు నష్టం వాటిల్లుతోంది. సిటీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించడంతో చాలా మంది మహిళలు వాటిపై మొగ్గు చూపుతున్నారు. విద్యార్థినులు, ఉద్యోగులు సైతం మెట్రో నుంచి సిటీ బస్సుల వైపు మళ్లినట్లుగా సమాచారం. ఎల్బీనగర్ టు మియాపూర్, నాగోల్ టు రాయదుర్గం కారిడార్లలో ప్రయాణికుల రద్దీ ఉన్న జేబీఎస్, ఎంజీబీఎస్ రూట్లో వీరి సంఖ్య రోజురోజుకి పడిపోతోంది. మెట్రో నష్టాలు నడుస్తుందని, గట్టెక్కించడానికి రేట్లు పెంచుకునేందుకు అనుమతించాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి మెట్రో విజ్ఞప్తి చేస్తోంది. దీంతో మెట్రోనే ప్రభుత్వ అనుమతి లేకుండా తనకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఛార్జీలను పెంచే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మెట్రో పార్కింగ్ ఛార్జీలు, టాయిలెట్స్ ఛార్జీలతో విసిగిపోతున్న ప్రయాణికులకు పెంచబోయే టికెట్ల ధరలు మరింత భారంగా మారనున్నాయి. మెట్రో నష్టాలు నడుస్తున్నదని, ఆ నష్టాలను పూరించేందుకు టికెట్ల రేట్లను పెంచడం లేదా ఆర్థికంగా ఆదుకోవడమే మార్గమని పలుమార్లు మెట్రో అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. కరోనా సమయంలో ఏడాది పాటు మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో మెట్రోపై ఆర్థిక భారం ప్రారంభమై అది ప్రస్తుతం 6,598 కోట్లకు చేరినట్టుగా సమాచారం. దీనికి తోడు మెట్రో నిర్మాణ సమయంలో తెచ్చిన అప్పులకు అధిక వడ్డీల చెల్లింపులకే ఎక్కువ శాతం కేటాయిస్తున్నట్టుగా మెట్రో అధికారులే పలుమార్లు చెప్పారు. నగరంలో 2017 నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి ఛార్జీలు పెంచలేదు. ఇదే సమయంలో బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో 3 సార్లు ఛార్జీలు పెంచినట్లుగా అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఛార్జీలను పెంచాలని ప్రతిపాదించింది. అప్పట్లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అంగీకరించలేదు. కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత మెట్రో నష్టాలపై ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఛార్జీల పెంపు కోసం అనుమతిని కోరారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా అనుమతి లభించినట్లుగా తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించడానికి కనీస ఛార్జీ 10 ఉండగా గరిష్ట ఛార్జీ 60గా ఉంది. రానున్న మార్పుల ప్రకారం గరిష్ట ఛార్జీ ఏకంగా 75 వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కనీస ఛార్జీ కూడా 15 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ఛార్జీల పెంపుదల సామాన్య ప్రయాణికుడిపై కొంత ప్రభావం చూపనుంది. మెట్రో కార్యకలాపాలు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, మాల్సులో అద్దెల ద్వారా సంస్థకు ఏటా సుమారు 1500 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అయితే మెట్రో రైలు నిర్వహణ, బ్యాంకు రుణాలపై చెల్లించే వడ్డీలు, ఇతరత్ర ఖర్చులు అన్నీ కలిపి ఏడాదికి దాదాపు 2000 కోట్ల వరకు వ్యయం అవుతుంది. మెట్రో నిర్వహణ ఖర్చులను భర్తీ చేయడానికి, సంస్థ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఛార్జీల పెంపుదల అనివార్యంగా మారినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పెంపుదల ఏ స్థాయిలో ఉంటుంది, ఏ మార్గాల్లో ఎక్కువగా ఉంటుంది అనే దానిపై స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. ఛార్జీల పెంపుదల నిర్ణయం ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.